నాడు తన తండ్రిని ఎదిరించి మెగాస్టార్ చిరంజీవి కూతురు ఇంట్లో నుంచి వచ్చేసి మరి శిరీష్ భరద్వాజ్ని పెళ్లి చేసుకున్న సంగతి నాడు ఓ సంచలనం. నాడే చిరంజీవి ఏకంగా ఓ పెద్ద సెలబ్రిటీగానే కాదు, లెజెండ్ స్థాయిలో సమాజంలో ఓ ఉన్నత స్థానంలో ఉన్నాడు. కోట్లాది మందికి మార్గదర్శిగా ఉన్నాడు. కానీ ఆయన తన పెద్ద కూతురు సుస్మిత విషయంలో ఉదయ్ కిరణ్ పెళ్లి నిశ్చితార్థం విషయంలో తొందరపడ్డాడు. కానీ ఆ తర్వాత ఆ పెళ్లిని రద్దు చేయడంలో కూడా అంతే తొందరపాటు వ్యవహరించి మంచి తండ్రి కాలేకపోయాడని పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక తన రెండో కూతురు శ్రీజ విషయంలో కూడా మరలా అదే తొందరపాటు కనబరిచాడు. తన ప్రేమ సంగతి తన తండ్రికి తెలిస్తే తన అక్కలాగే తన ప్రేమ పెళ్లిళ్లు జరగకుండా పోతాయి అనే అభద్రతాభావం వల్లనే నాడు చిరు చిన్న కూతురు ఇంటి నుంచి వచ్చేసి మీడియా సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకుంది అనే వార్తలు బాగానే వినిపించాయి. ఇక చిన్నతనం వల్లనేమో శ్రీజ కూడా శిరీష్ భరద్వాజ్తో ఎంతో తొందరగా బంధం పెంచుకుందో అంతే తొందరగా ఆ బంధాన్ని విడదీసుకుంది. తన పెళ్లి సమయంలో ఏకంగా తన తండ్రి చిరంజీవి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ నుంచి కూడా తనకు ప్రాణహాని ఉందని స్టేట్మెంట్ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక శిరీష్ భరద్వాజ్ నుంచి తన అత్త నుంచి తనకు వేధింపులు ఎక్కువయ్యాయని ఆ బంధం తెంచుకుంది. కానీ అంత వేధింపులు ఉన్నప్పుడు ఆమె తొందరపడి ఓ పాపకు జన్మనిచ్చి తల్లి కావడానికి ఎందుకు తొందరపడింది అనేది అసలు ప్రశ్న. ఇక భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత శిరీష్ భరద్వాజ్ ఎలాంటి వాడైనా కావచ్చు కానీ తనకు పుట్టిన కూతురుని తన వద్దనే ఉంచాలని కోరాడు. కానీ చట్టాలు మాత్రం ఆయన వద్ద కాకుండా మైనారిటీ తీరే వరకు ఆ పాప తన తల్లి వద్దనే ఉండాలని ఆదేశించాయి. చిరంజీవి కుటుంబ సన్నిహితుల మాటల ప్రకారం చిరంజీవికి తన కూతురికి శిరీష్ భరద్వాజులకు పుట్టిన పాపను తమ ఇంట్లోనే ఉంచడం మొదటి నుంచి ఇష్టం లేదు. అలాంటప్పుడు ఆ పాపను ఆమె తండ్రి వద్దనే ఉంచాల్సిందే. ఇక చిరంజీవి వంటి ఫ్యామిలీకి అల్లుడు కావడం అంటే మాటలు కాదు. అది ఆయన కూతురికి ఎన్ని పెళ్లిళ్లు జరిగినా ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనేది పట్టించుకోకుండా పెళ్లికి రెడీ అయిపోతారు. ఇక శ్రీజను రెండో పెళ్లి చేసుకునేందుకు పెద్ద పెద్ద ఫ్యామిలీలలో ముందుకు రావడం దీనికి ఉదాహరణ. చివరకు నెల్లూరుకు చెందిన బడా బంగారం వ్యాపారం చేసే వారబ్బాయి కళ్యాణ్కిచ్చి రెండో వివాహం చేశారు. యుఎస్లో ఉండే కళ్యాణ్కి సినిమా హీరో కావాలి అనే పిచ్చి ఉందన్న సంగతి నెల్లూరులో ఆయన స్నేహితులకు బాగా తెలుసు. దాంతోనే ఆయన రెండో ఆలోచన లేకుండా శ్రీజను రెండో పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చాడు. కానీ రెండో పెళ్లి సందర్భంగా తన కూతురి మొదటి బిడ్డను ఇంట్లో ఉంచకూడదని, అది తమ పరువుకి భంగమని మెగా ఫ్యామిలీ ఆలోచించి ఆ చిన్నారిని హాస్టల్లో చేర్పించారు. తన తల్లి రెండో వివాహం సందర్భంగా ఆ పాప ఎక్కడా కనిపించలేదు. ఇక పెళ్లి తర్వాత శ్రీజ తన రెండో భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయింది. ఆమె కన్న పాపానికి అటు తండ్రి వద్ద ఉండే అవకాశం లేక తన తల్లి తనను దూరంగా ఉంచడంతో ఆ పాప తన అసలు తండ్రి వద్దకు వెళ్లలేక తన కొత్త తండ్రిని స్వీకరించలేక మానసిక వేదన పడుతోందట. పెద్ద ఇళ్లల్లో బడా ఫ్యామిలీల విషయాల్లో ఇదంతా మామూలే అంటారు. కానీ తెలియని పాపానికి, తాను చెయ్యని తప్పుకు ఆ పాపను తండ్రి నుంచి, తల్లి నుంచి, నానమ్మలతో పాటు అమ్మమ్మల, తాతయ్యల ప్రేమను కూడా దూరం కావడం ఆ పాపకు వేసిన శిక్షే కదా. కూతురు చిన్నతనంలో తప్పు చేసుండొచ్చు, కానీ సినిమాలలో ఉదాత్తమైన పాత్రలు చేస్తూ మొక్కే గదా అని పీకేస్తే పీక కోస్తాననే పెద్ద మనిషి, అన్నీ తెలిసిన చిరంజీవి అండ్ ఫ్యామిలీ ఆ పాప విషయంలో మాత్రం ఇంత నిర్దయగా ప్రవర్తించడం దారుణమే. మరోవైపు తన మామ చేరిన కాంగ్రెస్ కు యాంటీగా శిరీష్ భరద్వాజ్ బీజేపీలో చేరి క్రియాశీలకంగా ఉంటూ తన మొదటి భార్య శ్రీజను మించిన ఓ పెద్ద సంబంధాన్ని కలుపుకుని రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు. ఇది మన పెద్దల బండారం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.